హలో ఎవ్రీవన్, వెల్లుల్లి గుడ్లు వేసి మీల్ మేకర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దామండి. దానికోసం ముందుగా వేడి నీళ్ళల్లో మీల్ మేకర్ని వేసి ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకొని దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మీల్ మేకర్లోని వాటర్ అంతా వంపేసి వాటిని గట్టిగా పిండి వాటర్ ఏమీ లేకుండా సెపరేట్గా బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ముందుగా వెల్లుల్లి గుడ్లను వేయించుకోవాలండి. ఈ వెల్లుల్లి గుడ్లు గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి సపరేట్గా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక చిన్న సైజు ఉల్లిపాయను 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసాను. ఈ మసాలాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం స్క్వీజ్ చేసి పక్కన ఉంచుకున్న మీల్ మేకర్ను కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మీల్ మేకర్ను మసాలాతో ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అవనిస్తే టేస్ట్ బాగుంటుందండి. మీల్ మేకర్ కూడా మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మీల్ మేకర్ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. కర్రీని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. కర్రీలోని వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో మిక్స్ చేసుకున్నప్పుడే సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైకి ఆయిల్ తేలుతూ గ్రేవీ దగ్గరికి పడినప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మీకు నచ్చితే కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ అవనిచ్చి స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి గుడ్లు మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీ పుల్కలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. తప్పకుండా సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.